అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తా శాకలి ఐలమ్మ విగ్రహం ముందు కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి శాపం నేడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందుల దృష్ట్యా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రచార సభలలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈరోజు మేము అధికారంలోకి వస్తే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు ఏకకాలంలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. విద్యార్థులు నమ్మి విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, అదే విధంగా నిరుద్యోగులంతా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మనము కృషి చేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా, ఎన్నికల సందర్భంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి అదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో జాప్యం వహిస్తా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. ఏదైతే ఎన్నికల సందర్భాల్లో మీరు అధికారంలో రావడానికి విద్యార్థులను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండక ఈరోజు మీ యొక్క మాటను విస్మరిస్తూ మీరు విద్యార్థులకు శాపంగా మారి ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తా ఉన్నది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ ఈరోజు మాకు స్కాలర్షిప్ రాకపోవడంతో మేము కళాశాల నడపలేమని చెప్పేసి ఈరోజు నిరవధికంగా బంద్ ప్రకటించారు. అంటే గత నెలలనే నిరవధిక బంద్ ప్రకటించిన తరుణంలో 4 రోజులు నిరవధిక బంద్ ప్రకటించి దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పిలిచి చర్చలు జరిపి మీకు వారం రోజుల లోపల మీకు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు యాజమాన్యాలు నిరవధిక బంద్ను వాయిదా వేయడం జరిగింది. మరలా ఈరోజు ప్రభుత్వం మాట తప్పింది కాబట్టి మరలా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ, అదే విధంగా పీజీ మేనేజ్మెంట్ ను మరొకసారి నిరోధక బంద్కు పిలిపించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులు విలువైన సంవత్సరం కోల్పోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా మంది పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల మరొకసారి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క విద్యాశాఖ శాఖ మీ దగ్గర ఉండడం వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అందరూ భావించరు. కానీ మీరు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే వివరిస్తూ ఈరోజు విద్యార్థుల పట్ల ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఏదేమైనా తక్షణమే రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని డిగ్రీ, అదేవిధంగా పీజీ కళాశాల మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపి విద్యార్థులకు అన్యాయం జరగకుండా, విద్యార్థులు విలువైన సంవత్సరం కోల్పోకుండా వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, అదేవిధంగా రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న కాలంలో విద్యార్థులు పెద్ద ఎత్తున సమీకరించుకొని దశల వారీగా ఏదైతే స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేందుకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం.